జై తెలంగాణ. ముందుగా దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఐ జస్ట్ వాజ్ బోర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ గైస్. మీ అందరి ముందు పుట్టి మీ అందరి ఆశీస్సులతో మీరు నాన్నగారిని దీవించినట్టు ఆయన ఎంత పెద్ద మనిషిని చేశారో అంత ఒదుగుతూ ఉన్న మా నాన్నగారు లాగే నేను ఉంటానని, మీ అందరి మధ్యలో పెరిగాను, మీ అందరితోనే కలిసి ఉంటానని, ఎటువంటి గర్వం కానీ ఎటువంటిది నా లోపలికి రాదని, కొత్తగా వచ్చే పవర్ ఏమీ లేదు, 100% పబ్లిక్ సర్వీస్ కోసమే వచ్చినాను. కాబట్టి మీ తమ్ముడిలాగా మీ ఇంట్లో కొడుకులాగా 100% అదే బిహేవియర్తో ఇంతకుముందు ఉన్నట్టే ఉంటానని ప్రామిస్ చేస్తూ, అలా మీతోనే అందరితోనే సొసైటీలో పెద్ద మెంబర్స్ మీరందరూ, మోస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్, గౌరవం తగ్గిన పబ్లిక్ మీరందరూ 100%గా నేను ఓట్ అపీల్ చేయడం రాలేదన్న మిమ్మల్ని. నాకు 5 సంవత్సరాలు ఒక బీసీ వర్గం నుండి ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఈ 32 సంవత్సరాల వ్యక్తిని పార్లమెంటు కూడా పంపేయగలుగుతూ మన గొప్ప ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా అని అడగడానికి వచ్చాను నేను. అటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మనందరము షూటింగ్స్ కానీ, మన పర్సనల్ లీజర్స్ కానీ, మన పర్సనల్ ట్రావెల్ కానీ అబ్రాడ్కి వెళ్తుంటాం. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఎక్కడికి పోయినప్పటికీ వీ ఫీల్ డిస్కంఫర్ట్. ఐ థింక్ ఎవ్రీబడి విల్ అగ్రీ విత్ దాట్. వీల్ ఫీల్ డిస్కంఫర్ట్. అరే మన దగ్గర లేదెందుకు? వాట్ ఈస్ రాంగ్ విత్ అవర్ సిటీ? ನಮ್ಮ మేజర్ ఎజెండా వుడ్ బి హైదరాబాద్ సిటీ అండ్ సికింద్రాబాద్ సిటీ, జంట నగరాలుగా పిలిపించుకున్నబడే ఈ రెండు. నేను సన్ ఆఫ్ సికింద్రాబాద్గా 5 సంవత్సరాలు నాకు అవకాశం మీ అందరి ఆశీస్సులతో వస్తే, 32 సంవత్సరాలకి పార్లమెంట్ మెట్లెక్కే అవకాశం వస్తే, నేను చేసే పని హైదరాబాద్ సికింద్రాబాద్ని మోస్ట్ లవబుల్ అండ్ లివబుల్ సిటీగా మార్చడానికి కంప్లీట్ కృషి చేస్తానన్నా. అది చెప్పడం కాదు, దానికి ప్రణాళికను నేను మీతో షేర్ చేసుకుంటే, ఎందుకంటే పెద్ద మనుషులు మీరు 10 మందికి చెప్తే 10 మంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. మన సిటీలు బాగుపడేగా, ఇంకా బాగుపడేగా ఆల్రెడీ ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ మూమెంట్స్ ఐ హ్యాడ్ విత్ అవర్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, హూ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా. హైదరాబాద్ సిటీకి ఫస్ట్ గురించి మాట్లాడుతున్నా. హైదరాబాద్ సిటీ అండ్ సికింద్రాబాద్ జంట నగరాలు, ఇట్ ఈస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. కాస్మోపాలిటన్ అనగానన్నా వేరే వేరే భాషలు మాట్లాడేవాళ్ళు, వేరే వేరే మతాన్ని కొలిసేవాళ్ళు అందరూ కలివిడిగా ఒకటే దగ్గర సొంత కన్న తమ్ముడులాగా అన్నలాగా కలిసి ఉండే సిటీని కాస్మోపాలిటన్ సిటీ అంటారు. అలాగే మన దగ్గర గుజరాతీ గల్లీ ఉంటుంది, పార్సీ గుట్ట ఉంటుంది అండ్ సింధీ కాలనీ ఉంటుంది. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజల గుండెలు ఎంత పెద్దవి అంటే, ఈవెన్ ఇఫ్ దే డోంట్ నో ద లాంగ్వేజ్ యూ కెన్ బి అవర్ నేబర్. అంత గొప్ప మనసున్న వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు. కాబట్టి దే రియల్లీ డిజర్వ్ సమ్ గుడ్ సిటీ, ద బెస్ట్ వరల్డ్ క్లాస్ సిటీ. దానికి మన కేటీ రామారావు గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడు హైదరాబాద్లో సమ్మర్లో 24/7 ఎలక్ట్రిసిటీ వస్తుందని ఎప్పుడు ఎవరూ నమ్మలేదన్నా. రైట్ దిస్ డే April 3rd ఈరోజు మనము 5 years బ్యాక్ పోతే వీ యూస్ టు గెట్ అప్. పొద్దున్న లేసేవాళ్ళం మనం, పొద్దున కరెంట్ ఆఫ్ చేస్తే చెమటతో లేసేవాళ్ళం మనం ఇదే హైదరాబాద్లో. పవర్ హాలిడే. నేను ఆస్ట్రేలియాలో చదువుకుని వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ డెలిగేట్స్ వచ్చేవాళ్ళం. మండే వాజ్ అ పవర్ హాలిడే, డిక్లేర్డ్ అఫీషియల్ పవర్ హాలిడే ఇన్ హైదరాబాద్. ఎవరైతే కట్టామంటారన్నా దే ఆస్ ఎందుకు ప్రతి వీకెండ్ నీకు లాంగ్ వీకెండ్ హైదరాబాద్లో అడిగితే అది లాంగ్ వీకెండ్ కాదు, డ్యూ టు ప్రాపర్ సప్లై, డిమాండ్కి కావాల్సినంత సప్లై ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి ఆ రోజు హాలిడే కింద డిక్లేర్ చేస్తున్నారు అని చెప్తే, అదేంది ఇట్ ఈస్ ఎ వెరీ నోన్ సిటీ నో అంటే, అటువంటి పరిస్థితి నుండి పవర్ హాలిడే సిటీ నుండి పవర్ బ్యాంక్ సిటీగా మార్చారు దాన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కలిసి. అట్ ద సేమ్ టైం వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి మన దగ్గర? వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ వాటర్ అన్న? ఎప్పుడో నైజాం గారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అని 2 చెరువులు కట్టారు. 2 చెరువుల కెపాసిటీ 7 TMC కెపాసిటీ. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో మీరు అందరూ ప్రచారం చూస్తున్నారు, మా డైనమిక్ మున్సిపల్ మినిస్టర్ రామన్న గోదావరి కృష్ణ వాటర్ తెచ్చి హైదరాబాద్ వాసులో కాళ్ళు కడుగుతా అని చెప్పాడు. అది సాధ్యం అయిపోయింది. 2 కలిపి 14 TMCయే ఉంది మనకి డైలీ. సమ్మర్ ఈరోజు రిక్వైర్మెంట్ 660 million gallons పర్ డే, కానీ మన దగ్గర ఉన్నది 480 to 500 మాత్రమే ఉంది. దీనికి మన ముఖ్యమంత్రి గారు షామీర్పేట్ దాటిన తర్వాత కేశవపురం అని, ఇటు చోటుప్పల్ దాటిన తర్వాత దేవలమ్మ నాగారం అని 2 10 TMC ఈచ్ కెపాసిటీ స్టోరేజ్ ట్యాంకులు కట్టారు. ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్ నౌ. అంటే 1 TMC అంటే 10,000 ఎకరాలకి వాటర్ సప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ కన్వర్ట్ ఇంటూ డ్రింకింగ్ వాటర్. అంటే ఏందన్న ఉద్దేశం అంటే
వచ్చే సంవత్సరం లోపల మొత్తం భారతదేశంలో మొత్తం వాటర్ అయిపోతే హైదరాబాద్కి వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు అన్న వాళ్ళు. అటువంటి సిచ్యువేషన్ చేస్తున్నారు హైదరాబాద్. కాకుండా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరికి కర్ఫ్యూ అన్న 144 సెక్షన్ అన్న పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కాదు. కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయిపోయింది. మా చిన్నతనం నుండి మేము ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేకుండా, ఒక 144 సెక్షన్ పెట్టకుండా, ఒక కర్ఫ్యూ లేకుండా నేనైతే నా చిన్నతనం నుండి ఎప్పుడు చూడలేదన్న హైదరాబాద్ లాస్ట్ 4.5 years తప్ప. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎంత బ్రహ్మాండమైన సిచ్యువేషన్ పెట్టారంటే తెలంగాణ స్టేట్ ఆఫీస్ వెనకాలే తెలంగాణ కమాండ్ కంట్రోల్ అని కడుతున్నారు అన్న. అందులో టెక్నాలజీస్ వాడబోయే టెక్నాలజీస్ ఏంటంటే అన్న, ఎనీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆ అఫెన్స్ని నీకు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ విజువల్ని చూపించే అంత టెక్నాలజీతో వస్తుందన్న. సో లా అండ్ ఆర్డర్ ఈస్ పర్ఫెక్ట్లీ సేఫ్. తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఎవ్వరు బీదవాళ్ళు కూడా బీదవాళ్ళకుండా ఉండకుండా ఉండాలి అంటే సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటన్నా SRDA స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ అని ఇన్స్టిట్యూట్ అయిపోయింది ఆల్రెడీ. దీని పరిగణం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ యాజ్ అన్ అవుటర్ రింగ్ రోడ్, సిటీ లోపల కూడా సిగ్నల్ ఆగకుండా, ఒక రెడ్ సిగ్నల్ పడకుండా మనది స్పీడ్ ఉంటుంది. ఒక సిటీ స్పీడ్ అంటారు. సిటీ స్పీడ్ మన సిటీ స్పీడ్ ఇస్ 14 to 15 kilometers మాత్రమే. 14 to 15 kilometersతో నువ్వు పరిగెడితే లైఫ్లో ఎక్కడికి వెళ్ళిపోతామన్నా మనం. 100% అది 35 to 40 కావాల్సిందే. కాబట్టి SRDA అని స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్స్టిట్యూట్ అయ్యింది. ఆల్రెడీ 2 ట్రంకులు కట్టినారు. ఇంకా కంప్లీట్గా అయితే ఏమవుతుందంటే మనం ఎక్కడి నుండన్నా ఎక్కడికి వెళ్తూ వేరెవర్ యూ వాంట్ టు గెట్ డౌన్ యూ కెన్ గెట్ డౌన్, అటువంటి సిస్టమ్ వస్తుంది. దానికి చుట్టుపక్కల ఒక హెల్త్ సిటీ కట్టుకోవాలి, ఒక ఫిలిం సిటీ కట్టుకోవాలి, దాని చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఒక ఫిలిం సిటీ కట్టుకోవాలి, ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ కట్టాలి, ఒక హెల్త్ సిటీ రావాలి, ఒక స్పోర్ట్స్ సిటీ రావాలి, ఒక ఎంటర్టైన్మెంట్ సిటీ రావాలి. ఇది వరల్డ్ క్లాస్ యూటిలిటీ అంటే. ఎందుకంటే డెక్కన్ ప్లాట్యూలో ఎప్పుడు న్యాచురల్ కెలామిటీ రాదు, ఎర్త్ క్వేక్ అనే సిచ్యువేషన్ మనకు లేదు. 100% మీరు ఎప్పుడు చూస్తుంటారు ముంబై మునిగిపోయింది, చైనా మునిగిపోయింది, చెన్నై మునిగిపోయిందని. హైదరాబాద్కి అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు. కాబట్టి మనం 100% దీన్ని వరల్డ్ క్లాస్ సిటీగా ఇలా చేసుకోవాలి. సివరేజ్ బోర్డు మీరు చూస్తేనా నిజాం గారు 5 lakhsకి కడితే ఇప్పుడు దాన్ని మరమ్మతులు మాత్రమే చేసి 12 lakhsకి ఉంది. డ్రైనేజ్ ఫ్లో 12 lakhsకి ఉంటే వర్షం పడిన వాటర్ ఎక్కడ పోమంటుంది దాన్ని పోలేదు. దెర్ ఇస్ నో అలవెన్స్ ఫర్ ద డ్రైన్ వాటర్ స్టార్మ్ టు గో ఎనీవేర్. సివరేజ్ 12 lakhsలకు ఉంది. మనకు జనాభా ఎంతన్నా అఫీషియల్లీ 1 crore, అన్అఫీషియల్లీ నోబడి నోస్. బికాజ్ ఎవ్రీ సంవత్సరం 4 నుండి 5 లక్షల మంది మైగ్రేట్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అవుతారు, వేరే భాషలు మాట్లాడే వాళ్ళందరూ. దీనికి కొత్త అండర్ గ్రౌండ్ సిస్టమ్ 100% సివరేజ్ది రావాల్సింది, అంత ఫుల్ కెపాసిటీకి రావాల్సింది. ఇలా ఇవన్నీ ఖర్చులు కావాలంటే, ఇవన్నీ మనం అనుకున్నట్టు యూటిలిటీస్ రావాలంటే 35,000 to 40,000 crores ఖర్చు అవుతుందన్న. 35,000 to 40,000 crores. అందుకనే కార్పొరేటర్ ఎవరో, ఎమ్మెల్యే ఎవరో, ఎంపీ కూడా అదే పార్టీకి వేస్తే తప్ప డెవలప్మెంట్ జరగదు. ఇది 100% మనం అందరం నమ్మి మీరు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి, కేసీఆర్ లాంటి చీఫ్ మినిస్టర్, ఇండియా నీడ్స్ సచ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్. మీకు ఇండియా పరిస్థితులు కూడా తనకున్నంత అవగాహన, తనకున్న బేరేజ్, తనకున్న మెజర్మెంట్. బికాస్ కేసీఆర్ ఈజ్ జస్ట్ నాట్ అ చీఫ్ మినిస్టర్, ఈజ్ అ స్టేట్స్మెన్ బై ఐడియాలజీ, ఈజ్ అన్ ఇంజనీర్ టు తెలంగాణ, ఈజ్ అ డాక్టర్ టు తెలంగాణ, ఈజ్ అన్ IAS టు తెలంగాణ, ఈజ్ ఎవ్రీథింగ్ టు తెలంగాణ. అలాగే ఇండియాను కూడా ప్రేమించే వ్యక్తి, సెక్యులర్ని నమ్మే వ్యక్తి. 100% మీరు ఫెడరల్ ఫ్రంట్కి, ఇంత పెద్ద ఇండియాలో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, కాంగ్రెస్ నచ్చకపోతే బీజేపీకి వేయాలి, బీజేపీ నచ్చకపోతే కాంగ్రెస్కి వేయాలి. ఇంకెన్ని రోజులు జరగాలి ఈ విషయం. సో మీరందరూ కూడా నన్ను మీ కొడుకులాగా భావించి 100% నాకున్న ప్రణాళిక ఈ 5 yearsలో కొత్త మున్సిపల్ యాక్ట్ ఎలా రావాలి, కొత్త HMDA యాక్ట్ ఎలా రావాలి, మన అర్బనైజేషన్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, MCH ఉండే హుడా నుండి GHMC ఇప్పుడు కొత్తగా రావాలి. ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ప్రణాళికలతో నేను ఉన్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి సిటీలో పెద్ద మనుషులుగా పిలిపించుకున్న మీరందరూ కూడా మీ మనస్ఫూర్తి ఆశీస్సులు నాకు ఇచ్చి, నా గురించి 10 మందికి చెప్పి, ఒక విజన్ ఉంది మనం కూడా దానికి సహకరించాలని మీరు అందరితో కోరినట్టయితే ఈ 32 సంవత్సరాల సాయి కిరణ్ యాదవ్ మీ అందరి దయతో, ఆశీస్సులతో, ఓట్లతోని పార్లమెంట్లో పోయి తెలంగాణ గలం 100% గట్టిగా వినిపిస్తానన్నా. అటువంటి మాటిస్తూ ఎటువంటి కార్యక్రమం అయినా, ఎటువంటి ఇష్యూస్ అయినా, ఎటువంటి బాధ్యతలైనా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకోటి, ఈ మొత్తం సభా సాక్షిగా చెప్తున్నాను, యంగ్స్టర్ కదా అని కాదన్నా,
నన్ను రిప్రజెంట్ చేసి నన్ను రిప్రజెంటేషన్ పంపించిన సికింద్రాబాద్ ప్రజలకి, నన్ను ఎన్నుకున్న పార్టీకి 100% మంచి పేరు తెచ్చేలాగే మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను మీ అందరికీ. ఐ విల్ డెఫినెట్లీ మేక్ యూ గైస్ ఫీల్ ప్రౌడ్. మీరు నా ఎంబడి ఉండండి. దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరున్నప్పటికీ మన హైదరాబాద్, సికింద్రాబాద్ మోస్ట్ బ్యూటిఫుల్, లవబుల్, లివబుల్ సిటీ అవ్వడం అవసరం ఉంది. అవసరం ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉందని చెప్పండి. ఇంతకు పాగలకుల్లాగా కాదు, 100% వీఆర్ స్టాండింగ్ విత్ ద సొల్యూషన్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దయచేసి మీరు సహకరించి మొత్తం అంతా కారు గుర్తుకు ఓటేసి, కేసీఆర్ గారికి ఒక కెపాసిటీ ఉంది. 2 ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి. మీరు 16+1 17 ఇస్తే దాన్ని 170 చేసే బాధ్యత అయినదే. 100% సెంట్రల్లో కూడా ఫెడరల్ గవర్నమెంటే కీ ప్లేయర్గా ఉంటుంది. ఇది 100% మనందరికీ మంచి రోజులు వచ్చిన రోజులే. మీరు నాకు సపోర్ట్ చేయాలి. నేను మీ ఇంట్లో వ్యక్తిగా ఉండిపోతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై తెలంగాణ. ఓట్ ఫర్ కార్ గుర్తుకే మీ ఓటు. కార్ నిశాన్ పై ఓట్ దేనా. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, అదేవిధంగా డైరెక్టర్సు, మరి పెద్దలందరికీ ఈనాటి సాయి కిరణ్ యాదవ్ని ప్రోత్సహించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, మీడియా సోదరులకి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడే సాయి కిరణ్ చెప్పడం జరిగింది హైదరాబాద్ సిటీ ఎలా అభివృద్ధి జరుగుతూ ఉంది. I think this is my 5th time I became MLA from Hyderabad city. నేను కూడా నా పొలిటికల్ క్యారియర్లో I didn't see this kind of development. ప్రత్యేకంగా గవర్నమెంట్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా చేయాలని, ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు హైదరాబాదు వస్తుంది అంటే ఒక చిన్న ఈ సినీ ఇండస్ట్రీ సంబంధించి కానీ, ఫిలిం నగర్లో ఉన్నటువంటి కానీ, లేకపోతే జూబ్లీస్లో ఉన్నవారి మీద ఒక చిన్న అభిప్రాయం ఉంది. వీళ్ళు ఎలాగో మనకు వేయరు అన్నటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉంది. బట్ ఐ థింక్ డ్యూరింగ్ మై ఎలక్షన్, లాస్ట్ ఎలక్షన్స్లో ఐ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. మంచి వచ్చాయి, అందరు కూడా చాలా పనిచేశారు. ఇన్ఫాక్ట్ దిల్రాజు, మై గుడ్ ఫ్రెండ్, ఎస్ కోఆపరేటెడ్, కళ్యాణ్ గారు కానీ, కిరణ్ గారు కానీ, చాలామంది they have extended all their possible help to me during my elections. So like that, ఈరోజు సాయి కిరణ్ the youngest parliament, he will become the youngest parliament in the country. అంటే 32 yearsలోనే పార్లమెంట్కి పోతున్నాడంటే దిస్ ఈజ్ నథింగ్, ఒక కైండ్ ఆఫ్ ఇది అనమాట, ఒక మెసేజ్ మనం పంపిస్తున్నట్టు తెలంగాణ నుంచి. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఈ హైదరాబాద్ సిటీని బాగా డెవలప్ చేయాలంటే. ఈరోజు హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలి అంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ అవుతూ ఉంది. ఈరోజు మనకు కావాల్సిన ఫెసిలిటీస్ 24/7 కరెంట్ అనేది ఎప్పుడు చూడలేదు, మనం ఇల్లేదు కూడా. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎమ్యూనిటీస్ విషయంలో కానీ, మన అట్మాస్ఫియర్ కానీ, కల్చర్ కానీ, కంపేర్ టు ఎనీ అదర్ సిటీ ఇన్ ద కంట్రీ, హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ సిటీ అని చెప్పి మనకు పేరు వచ్చింది. తెలంగాణ ఈజ్ నంబర్ 1 కూడా మనకు రావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, రేపు రాబోతున్నటువంటి ట్రిబుల్ ఆర్ అనేది రీజనల్ రింగ్ రోడ్ వచ్చినట్టయితే మనకు ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ ఇవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆపర్చునిటీస్ మనము పోగొట్టుకోవద్దు అనేది ముఖ్యమంత్రి గారి తపన. అందుకని సాయి స్ట్రైక్ ఈజ్ బెస్ట్ టు ఇంటరాక్ట్ ఆల్ ద కమ్యూనిటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ. అలాగా అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు. అంటే సాయి కూడా ఒక విజన్ ఉంది, ఇలాగా రేపు రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీ ఇలా జరగాలి, ఇందులో మనం కూడా దీనిలో పార్షల్ కావాలి అని చెప్పి, ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఒకసారి వస్తుంటే దీంట్లో మనం కూడా భాగస్వామ్యం అయినప్పుడు అల్టిమేట్లీ దట్ ట్రేడ్ కమ్స్ టు అస్. మనం ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నాం, ఇంతమంది మనం పనిచేసేటప్పుడు ఒక అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇందులో ఈరోజు మీ అందరు వేదిక మీదటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు సాయికి సపోర్ట్ చేయడానికి వచ్చాడంటే నథింగ్ బట్ యువర్ సపోర్టింగ్ గవర్నమెంట్. గవర్నమెంట్ తరఫున మీకు ఎన్ని ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి. సినీ ఇండస్ట్రీస్కి ఎప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఇమ్మీడియట్గా అక్కడ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు రియాక్ట్ కావడం, మీ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడం, ఇది ఎప్పుడు మనం చూడలేదు. సినిమాతో మనకేం పని లేదన్నట్టు అనుకుంటారు. మీరు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. కలవకుండానే అండర్ కరెంట్ ఉంటుంది సినిమా వాళ్ళకి, చాలా తెలియకుండానే ఎక్కడో పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి సాయి ఈరోజు కార్యక్రమం తీసుకొని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మీడియా వాళ్ళు కూడా నేను కోరుతా ఉన్నాను. మీడియా ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్.
ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి దేశాల్లో, అభివృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో మీడియా కూడా మేజర్ రోల్ ఉంటుంది కాబట్టి మీడియా కూడా సహకారం కావాలి. మీ అందరికీ కూడా ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. మొన్నటి వరకు ఒక ఇంప్రెషన్ ఇచ్చారు, ఏమని సీమాంధ్రుడు వేరే మేము వేరే అని. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు కూడా మా బిడ్డలే మా కడుపులో పెట్టుకుంటామని చెప్పాడు. అది జరుగుతుంది, మీరు చూస్తున్నారు ప్రాక్టికల్గా. అదే జరగబోతుంది. మీ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం తరఫున పూర్తిగా మీకు సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడానికి వీల్ ఆల్సో బి అవైలబుల్ 24/7. వీల్ ఆల్సో ఎక్స్టెండ్ ఆల్ అవర్ పాసిబుల్ హెల్ప్ టు యూ. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఏదైనా కానీ ఎనీ ఇష్యూ జస్ట్ లెట్ us come to our notice. మా నోటీస్కి వచ్చిన వెంటనే we'll definitely react on that issue and we'll try our best to all possible help you. ఈ దీంతో నేను ముగిస్తూ మీ అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన వారు కానీ సొసైటీకి సంబంధించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సాయి కిరణ్ మీరందరూ కూడా 11వ తేదీ నాడు ఆశీర్వదించి, చిన్నపిల్లడు మనందరికి కావాల్సింది కాబట్టి మీరు ఆశీర్వదించి అన్ని అత్యధిక మేరకు గెలిపిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్. మా యంగ్ యూత్ లీడర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మళ్ళీ ఇలాగే గెలిచిన తర్వాత మా అందరికి ఒక మంచి పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాగానే మైక్ చేతిలో పెట్టేశారు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇందాక ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు, ఇదివరకు ఆంధ్ర తెలంగాణ అనేది రెండు ఉండేది, ఇప్పుడు అలా కాదు, మనందరం ఒకటే అని. చాలా సంతోషంగా ఉంది సార్ ఈ మాట వినడం. అలాగే మా ఇండస్ట్రీ తరఫు నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఎప్పుడూ చాలా సపోర్టుగా ఉన్నారు. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు అని చెప్పేశారు. సో ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించి మొన్నే అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము, బంపర్ మెజార్టీతో వాళ్ళ క్యాండిడేట్స్ అందరూ ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ 16 సీట్లు గెలిపిస్తే దేశ రాజకీయాలను మారుస్తానన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆ 16 సీట్లలో మన సీనన్న పుత్రుడు మన సాయి కూడా ఉండడం నిజంగా ఫిలిం ఇండస్ట్రీ ఓల్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీఆర్ దేర్ సాయి బికాస్ శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఈరోజు మన ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం లేని వారు లేరు. ఎలాంటి అవసరం ఉన్న ఫిలిం ఇండస్ట్రీ ముందుండి నడిపిస్తున్నారు. సో ఓల్ ఫిలిం ఇండస్ట్రీ సాయికి టీఆర్ఎస్కి ఆల్రెడీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్గానే ఉన్నాం. సో ఈ 11th రోజు సాయికి మనందరూ ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం మనకుంది. ఆల్ ది బెస్ట్ సాయి, వీఆర్ దేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే మనకి కాబోయే ఎంపీ సాయి చాలా వెరీ యంగెస్ట్ ఎంపీగా మే నెలలో మనం చూస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి సినీ ఇండస్ట్రీ వారు కానీ, అలాగే మా సీనన్న అభిమానులు, మిత్రులు, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. అంటే మేము చూసిన సాయికి ఈరోజు మా కాబోయే ఎంపీ అంటే మా చిన్నబ్బాయి ఎంపీ అవుతున్నంత ఆనందంగా ఉంది. స్నేహానికి మారుపేరు సాయి. రియల్గా సీనన్న అధిరోహించినటువంటి పదవులు కానీ, ఆయన బిగినింగ్ నుంచి అతని కెరియర్ స్పీడ్ కానీ ఉండి, అలాంటి వాళ్ళ ఒక బిడ్డ పాలిటిక్స్లో చాలా స్పీడ్గా ఉంటారు. కానీ మా సాయి దగ్గర అలాంటి ఒడిదుడుకులుగా బిహేవ్ చేయటం అనేది ఎప్పుడూ లేదు. చాలా మర్యాద, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించటం,
వాళ్ళకి ఏదైనా అవసరం అనుకుంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం, ఇలాంటివన్నీ కలబోసిన ఒక మంచి బిడ్డ మన కాన్స్టిట్యూన్సీ ఎంపీగా రాబోతున్నారు, వస్తున్నారు, వచ్చేశాడు, అంతవరకు కన్ఫామ్. ఎందుకనంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ తండ్రి గారైన శ్రీనివాస్ యాదవ్ గారి పెంపుదలలో వచ్చిన ఈ సాయికి దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే గులాబీ పూలతో రోడ్డు వేసి నడిచి అధిరోహించి పార్లమెంట్కి వెళ్ళమని చెప్పి దారి చూపించారు. ఈరోజు ఇలాంటి అవకాశం రావటం అనేది, ఇంత చిన్న వయసులో ఇలాంటి అవకాశం రావటం అనేది అతను చాలా పెద్ద అదృష్టవంతుడు. ఆ సాయినాథుడు అతనికి ఇచ్చిన వరం. ఈరోజు సాయి గెలవటం అనేది తథ్యం, అది కాదు. మన సేనన్న కొడుకుగా, అలాగే మన సినిమా ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి చాలా పెద్ద మెజార్టీతో గెలిపించి తెలంగాణలో నంబర్ 1 మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తిగా ఆ సాయి పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా మా సాయికి ఓట్లేసి గెలిపించమని చెప్పి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.